కావిలి రూరల్ మండలం తుమ్మలపెంట పరిధిలోని సబ్‌స్టేషన్‌లో ఈ నెల 29వ తేదీ రాత్రి 8 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్ పూర్తిగా దగ్ధమైంది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే రంగంలోకి దిగిన కావిలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి సహాయక సహకారాలతో ఎస్పీడీసీఎల్ సీఎండీ సంతోష్‌రావు ఆదేశాలతో నెల్లూరు జిల్లా సూపరింటెండెంట్ విజయన్ పర్యవేక్షణలో కావలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బెనర్జీ, ట్రాన్స్‌ఫార్మర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ సహకారంతో డిఈ రవికుమార్ రెడ్డి, ఏఈ శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో 36 గంటల్లోనే తిరిగి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసి విద్యుత్ వెలుగులు నింపడం జరిగింది. ఈ నెల 29వ తేదీ అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా ఈ ట్రాన్స్‌ఫార్మర్ పేలిపోవడంతో తీర ప్రాంతంలోని పలు గ్రామాలు అంధకారం నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే కావలి ఎమ్మెల్యే రంగంలోకి దిగి అధికారుల్ని అప్రమత్తం చేయడంతో చకచకా పనులు మొదలయ్యాయి. భారీ ట్రాన్స్‌ఫార్మర్ కావడంతో దూర ప్రాంతాలను తెప్పించి రావడం కొంత సమయం తీసుకున్న 36 గంటల్లోనే ఈ ట్రాన్స్‌ఫార్మర్‌ని తిరిగి ఏర్పాటు చేసి విద్యుత్ సమస్యను పరిష్కరించడం జరిగింది. తీర ప్రాంతంలో రొయ్యల సాగు అధికంగా ఉన్న సమయంలో ఈ ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోవడంతో ఆక్వా రైతులు ఆందోళనకు గురయ్యారు. విద్యుత్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ని 36 గంటల్లోనే ఏర్పాటు చేసి తిరిగి విద్యుత్ పునరుద్ధరించడంతో స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేయడం జరిగింది. విద్యుత్ శాఖ అధికారులు రాత్రింపగళ్ళు కష్టపడడంతోనే 36 గంటల్లోనే తిరిగి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయడంతో సమస్య పరిష్కారమైంది.